వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం 4వ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడికి రావటం జరిగింది. ఆ అమ్మవారి ఆశీస్సులు ఆ సంస్థ రామ్కీ కానీ, డెవలపర్గా రామ్కీ కానీ, రామ్కీ ద్వారా ఇక్కడ ఏవైతే కంపెనీస్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, వాళ్ళంతా కూడా దినదినాభివృద్ధి చెంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే విధంగా వాళ్ళు కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు రామ్కి 4వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు నాకు ఇప్పించినందుకు మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు ఇంకా మరిన్ని కొన్ని మంచి కార్యక్రమాలు వారు చేపట్టారు. ఒక రన్నింగ్ మెడికల్ హాస్పిటల్ లాగా ఒక వ్యాను ద్వారా డాక్టర్లు కానీ, మెడిసిన్స్ కానీ అన్నీ కూడా మొబైల్ హాస్పిటల్ లాగా ఈరోజు నా చేతుల మీదుగా ప్రారంభించటం. అయితే అదే కాకుండా 10 స్కూల్స్కి, అంగన్వాడీ స్కూల్స్కి కావాల్సిన మెటీరియల్ కూడా ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తా ఉన్నాను. మీరందరూ కూడా బాగుండాలి, మీతో పాటు మా ప్రాంతం కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. మీ ద్వారా, మీ కంపెనీల ద్వారా మొన్న 2 days బ్యాక్ కూడా ప్రెస్ మీట్లో చెప్పాను. 1 year వరకు నేను మీతో ఏమీ మాట్లాడలేదు. మీరు కూడా అర్థం చేసుకుని ఎంతో కొంత ఇక్కడ చేయూతనివ్వాలి స్థానికులకి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. మా అసోసియేషన్ సూర్యప్రకాశ్రావు గారికి అసోసియేషన్ పూనుకోవాలని కూడా చెప్పడం జరిగింది. లాల్ కిషన్ గారు కూడా మరి వాళ్ళతో తోడ్పాటునిచ్చి మీరు బాగుండాలి, డెఫినెట్గా మీరు బాగుండటంలో మా వంతు సహకారం, ప్రభుత్వ సహకారం ఏదున్నా కూడా మేము చేయిస్తాం. ఈ ప్రాంత ప్రజలను కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలని కోరుతూ, మీరు దినదినాభివృద్ధి చెందాలి, అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం మీరు సస్యశ్యామలంగా, ఆనందంగా, ఆహ్లాదంగా, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఉపకారిణి యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలి అంటే గనక అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ అయినటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మాత్రమే ఈ దేశము, లోకము సంరక్షించబడుతుంది అని చెప్పి ఆర్యోక్తి చెప్పబడుతుంది. కావున ఈ ఫార్మా కంపెనీలన్నీ కూడా రక్షింపబడాలి అని మన రామ్కీ సంస్థ వారు, అలాగే విశాఖ ఫార్మా కంపెనీ వారు నిర్వహిస్తున్నటువంటి ఇది 4వ వార్షికోత్సవం. ఎంతో వైభవపేతంగా 3 రోజుల కార్యక్రమంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా మొత్తం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి ముఖ్యోద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మా సంస్థ వారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.